హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 63 మంది మరణించగా అనేక మంది గల్లంతయ్యారు. ఈ నెల 7 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు 400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారులు తెలిపారు. అయితే వాస్తవంగా ఇది ఇంకా ఎక్కువగా ఉండవచ్చన్నారు. వర్ష బీభత్సంతో 63 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. వారిలో ఎక్కువగా మండి జిల్లా నుంచి 17 మంది, కాంగ్రాలో 13 మంది, చంబాలో 6, సిమ్లాలో 5 ఉన్నట్లు తెలిపారు. ఈ వరద బీభత్సం మండిలో ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడి తునాగ్, బాక్సయోధ్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఈ జిల్లా నుంచే దాదాపు 40 మంది ఆచూకీ గల్లంతైంది. రాష్ట్ర వ్యాప్తంగా 100 మందికి పైగా గాయపడ్డారు. వరదల కారణంగా వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయని, 14 వంతెనలు కొట్టుకుపోయాయని అధికారులు పేర్కొన్నారు. ఇక పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో వేల మంది ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో కొండ చర్యలు కూడా విరిగిపడుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వంతెనలు కూలిపోవడంతో పాటు పలు చోట్ల రోడ్లు ధ్వంసమవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. వరదల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.